హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SNMM ఎడ్యుకేషన్ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం కెన్ అనే మోడల్ వర్బ్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో కెన్ అనే దాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే, నేను వెళ్ళగలను, అతను వెళ్ళగలడు, ఆమె వెళ్ళగలదు. సో ఈ విధంగా మనం ఏదైనా సరే మనం చెప్పాలనుకుంటే ఆ సెంటెన్స్లో మనం కెన్ ఉపయోగించినట్లయితే మనం ఈజీగా ఇటువంటి సెంటెన్స్ అనేవి మనం చెప్పచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం కెనాట్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే, నేను వెళ్ళగలగలేను, అతను వెళ్ళగలగలేడు, ఆమె వెళ్ళగలగలేదు. సో ఇటువంటి సెంటెన్స్ మనం ఏదైనా చెప్పేటప్పుడు ఈ కెనాట్ని ఉపయోగించినట్లయితే ఈజీగా మనం ఇటువంటి సెంటెన్స్ని మనం చెప్పచ్చు ఫ్రెండ్స్. సో అయితే ఇప్పుడు మనం సెంటెన్స్ అనేది ఏ విధంగా ఫామ్ చేయాలి అన్న దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో సెంటెన్స్ అనేది ఏ విధంగా ఫామ్ చేయాలి: సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్టు. సో సబ్జెక్ట్స్ అంటే ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్. సో వీటిని సబ్జెక్ట్స్ అంటారు ఫ్రెండ్స్. మనకు ఆల్రెడీ తెలుసు, ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే మీరు, దే అంటే వాళ్ళు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, ఇది. సో టుడే క్లాస్లో హెల్పింగ్ వెర్బ్ కెన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు కూడా మనం ఇటువంటి సెంటెన్స్ చెప్పేటప్పుడు కూడా మన మెయిన్ వెర్బ్ V1 అనేది ఉపయోగించాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫామ్లో ఉపయోగించి మనం కొన్ని సెంటెన్స్ అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను కొన్ని సెంటెన్స్ అనేవి తీసుకున్నాను. ఐ కెన్ గో, నేను వెళ్ళగలను. హీ కెన్ గో, అతను వెళ్ళగలడు. షీ కెన్ గో, ఆమె వెళ్ళగలదు. సో ఈ మూడు సెంటెన్స్ కూడా పాజిటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్, ఓకేనా. సో అయితే ఇప్పుడు నేను వీటికి క్వశ్చన్ వేయాలనుకుంటున్నా. అంటే నేను వెళ్ళగలనా, అతను వెళ్ళగలడా, ఆమె వెళ్ళగలదా అని నేను క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. సో మనం ఎప్పుడు క్వశ్చన్ వేసినా సరే హెల్పింగ్ వెర్బ్ కెన్ అనేది సబ్జెక్ట్ ముందుకు రావాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ సెంటెన్స్లో సబ్జెక్ట్స్ ఏంటి ఉపయోగించాను: ఐ, హీ, షీ, ఓకేనా. సో ఈ సబ్జెక్ట్స్కి ముందు నేను కెన్ ఉపయోగించేస్తే ఇప్పుడు నేను చెప్పుకున్న క్వశ్చన్ అనేది మనం ఈజీగా అడగచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, కింద రాశాను: కెన్ ఐ గో, నేను వెళ్ళగలనా. కెన్ హీ గో, అతను వెళ్ళగలడా. కెన్ షీ గో, ఆమె వెళ్ళగలదా. సో ఈ విధంగా మనం ఎప్పుడు క్వశ్చన్ వేసినా సరే హెల్పింగ్ వెర్బ్ అనేది సబ్జెక్ట్ ముందుకు రావాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో అయితే ఈ మూడింటిని కూడా పాజిటివ్ క్వశ్చన్స్ అంటారు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పటివరకు మనం పాజిటివ్ సెంటెన్స్ చూసాము. ఆ పాజిటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ అనేది ఏ విధంగా అడగాలనే దాని గురించి చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ అనేది చూద్దాం. సో నెగిటివ్ సెంటెన్స్ చూసే ముందు మనం నెగిటివ్ సెంటెన్స్లో ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్కి నాట్ అనేది యాడ్ చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. సో టుడే క్లాస్లో హెల్పింగ్ వెర్బ్ ఏంటి? కెన్. సో కెన్కి నాట్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో కెన్కి నాట్ యాడ్ చేస్తే కాంట్ అని కూడా అనొచ్చు, ఓకేనా. సో ఇప్పుడు కొన్ని నెగిటివ్ సెంటెన్స్ అనేది చూద్దాం. ఐ కాంట్ గో, నేను వెళ్ళగలగలేను. హీ కాంట్ గో, అతను వెళ్ళగలగలేడు. షీ కాంట్ గో, ఆమె వెళ్ళగలగలేదు. సో ఈ సెంటెన్సెస్ కూడా సేమ్ ఆ ఫామ్లో ఉపయోగించే రాశాను ఫ్రెండ్స్, ఓకేనా. బట్ చిన్న చేంజ్. సో అక్కడ కెన్ ఉపయోగించాం, ఇక్కడ కెనాట్ ఉపయోగిస్తాం ఫ్రెండ్స్, అంతేనే, ఓకేనా. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ కూడా నేను క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. అంటే నేను వెళ్ళగలగలేనా, అతను వెళ్ళగలగలేడా, ఆమె వెళ్ళగలగలేదా అని అర్థం ఫ్రెండ్స్. సో ఇలా ఈ విధంగా అర్థం వచ్చేలా మనం చెప్పాలంటే మనం ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వేయాలి ఫ్రెండ్స్. సో ఆ క్వశ్చన్ అనేది ఏ విధంగా వేయాలంటే, సో ఇందాకలో మనం ఏ విధంగా అయితే క్వశ్చన్ వేసినప్పుడు హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తెచ్చామో అదేవిధంగా మనం క్వశ్చన్ అనేది వేయాలి ఫ్రెండ్స్. అయితే ఈ నెగిటివ్ సెంటెన్స్లో ఏంటి హెల్పింగ్ వెర్బ్? కెనాట్. సో కెనాట్ మాత్రమే సబ్జెక్ట్ ముందు తెచ్చి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇందాకలాగే మనం సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. కాంట్ ఐ గో, నేను వెళ్ళగలగలేనా. కాంట్ హీ గో, అతను వెళ్ళగలగలేడా. కాంట్ షీ గో, ఆమె వెళ్ళగలగలేదా. సో ఈ విధంగా మనం సెంటెన్స్ అనేది ఫామ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు మనం పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, అలాగే నెగిటివ్ సెంటెన్స్, ఆ నెగిటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ అనేది ఏ విధంగా అడగాలనే దాని గురించి ఇప్పటివరకు చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కెన్, కెనాట్ని ఉపయోగించి కొన్ని సెంటెన్స్ అయితే ఇప్పుడు ఇంకొన్ని చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. నేను తినగలను, కానీ అతను తినగలగలేడు. ఐ కెన్ ఈట్ బట్ హీ కాంట్ ఈట్. అతను ఇంగ్లీష్లో మాట్లాడగలడు, నేను ఇంగ్లీష్లో మాట్లాడగలగలేను. హీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఐ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. కెన్ ఐ ఈట్, నేను తినగలనా. ఎస్ యూ కెన్ ఈట్, అవును నువ్వు తినగలవు. సో ఈ విధంగా మనం కెన్, కెనాట్ను ఉపయోగించి మనం ఈజీగా సెంటెన్స్ అనేది ఫామ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇంగ్లీష్ అనేది చాలా కష్టమైనది కాదు, సో నేర్చుకుంటే చాలా సులభమైనది. సో ఫ్రెండ్స్, ఇటువంటి సెంటెన్స్ అనేవి మరిన్ని చూడాలన్నా సరే, ఇటువంటి క్లాసెస్ అనేవి మరిన్ని చూడాలన్నా సరే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన బెల్ ఐకాన్ సింబల్ వస్తుంది, అది క్లిక్ చేసినట్లయితే నేను
పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు వస్తుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.